హాయ్! మీ ప్రకాశం పిల్ల వచ్చేసింది మళ్ళీ మీకోసం. అయితే నిన్న మీకు చూపించాను కదా, నేను ఒక ఫిష్ పట్టుకొని వచ్చినాను. అయితే దాని కర్రీ ఈరోజు మీకు చేసి చూపిస్తాను. అన్న మాటని నిలబెట్టుకుంటానండోయ్. అలానే నాకు ఫిష్ కర్రీ వచ్చేసి రొట్టెల్లోకి చాలా ఇష్టం. కాకపోతే మనం ఈరోజు కేవలం ఫిష్ కర్రీ గురించి మాత్రమే మాట్లాడుకుందాము, రొట్టె గురించి కాదు. అయితే ఎప్పుడు కూడా చేపలను వచ్చేసి నీసువాసన రాకుండా ఉండాలి అంటే కల్లుప్పు, తర్వాత నిమ్మరసము, పసుపు వేసి నీట్గా శుభ్రం చేయాలి. అబ్బబ్బబ్బ! అప్పుడే లాల పోసుకున్న బుజ్జిముండలు ఎంత బాగున్నాయో, మెరుస్తూ మెరుస్తూ ఉన్నాయి చక్కగా. వీటిని వచ్చేసి ఇవాళ మంచి కర్రీ. అయితే దీనికోసం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత అందులో టూ టమాటోస్ వేసుకున్నాను. అది ఎందుకోసం అనేది మీకు తర్వాత చూద్దురు. అయితే నెక్స్ట్ వచ్చేసి మనము జొన్న రొట్టెకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము దీంతోపాటు ఈరోజు. అలానే దీనికి కావాల్సిన కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఇంకోటి ఏంటంటే ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను, గసగసాలు కూడా వేసుకున్నాను. దీన్ని ఫస్ట్ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ పీల్ తీసేసి టమాటోలు, ఇప్పుడు అర్థమైందా ఎందుకో. దాని తర్వాత వచ్చేసి ఈ టమాటోస్ కొంచెం కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసి ఈ మిగతా పేస్ట్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అయితే ముందుగానే మనం చింతపండు నానబెట్టుకొని ఉన్నాం కదా, దాన్ని వచ్చేసి ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసిన తర్వాత చెప్పడం మర్చిపోయానండి, గోళంలో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించిన తర్వాత ఈ పేస్ట్ అందులో వేసి చింతపండు పులుసు కూడా వేసేసినాను. అలాగే అందులో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు ఈ 3 కూడా వేసాను. ఎప్పుడు కూడా మట్టి పాత్రలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మట్టి పాత్రలు మనం వాడేటప్పుడు ఖచ్చితంగా చెక్క గరిటెలు మాత్రమే వాడాలి. ఎందుకంటే మనం బరా గీకుతుంటాం కదా, అందులో ఉన్న మట్టి కొంచెమన్నా సరే కొద్దిగా అలా లైట్గా వచ్చేస్తుంది అనమాట. అది ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి అంటే నేను ఎక్కువ రైస్ వండుకుంటుంటాను, ఒకసారి అలానే వచ్చింది. అప్పటి నుంచి నేను మళ్ళీ ఈ గరిటెలు తీసుకొచ్చి వాడుకుంటున్నాను అనమాట. అయితే మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ ముందు పేస్ట్ ఉడకాలి. పేస్ట్ బాగా బాయిల్ అయిన తర్వాత మొక్కలు ఏముందండి, అవి ఊరికే చిట్కలో అయిపోతుంది అనమాట బాయిల్ అయిపోవడం. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే మనము కాస్త సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఎప్పుడు కూడా చేపల కర్రీని కూడా ఇప్పుడు నేను కలబెట్టినాను చూసినారు, రౌండ్గా అలా కలబెట్టాలన్నమాట. అయితే నా దగ్గర ఇంకొంచెం చేప ముక్కలు మిగిలిపోయినాయి. అయితే వీటిని నేను మళ్ళీ ఇంకో రోజు కాస్త టేస్ట్ చేయాలనుకున్నాను. అయితే వాటి కోసం వచ్చేసి నేను కొంచెం ఉప్పు, పసుపు, తర్వాత నిమ్మరసం వేసి ఒక డబ్బాలో వేసుకొని దానిపైన టపి అని కొట్టేసి గాలి పోకుండా అలానే దాన్ని తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇలాగనే ఉండమ్మా లోపల, నీ పని మళ్ళీ చూసుకుందాం, ఓకేనా. దాన్ని అలా లోపల పెట్టేసిన తర్వాత మన కర్రీ దగ్గరికి వెళ్ళిపోదాం. చకచక ఓకే అయిపోయింది, మన కర్రీ అయిపోయింది. చూసారా ఎట్లా కలబెట్టాలో అలా మాత్రమే కలబెట్టాను, లేకపోతే ముక్కలు పీచు అయిపోతాయి అనమాట. గరం మసాలా, కొత్తిమీర వేసేసిన తర్వాత మన కర్రీ కంప్లీట్. మీరు ఒకటి గమనించిన తర్వాత నేను అసలు స్టవ్ ఆఫ్ చేసినాను. కూర ఏమో బాయిల్ అవుతుంది, అది కడాయి ఏమో అసలు చల్లగానే ఉంది, అంటే వేడిగే లేదు అసలు. కింద మంట ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో మట్టుకు మాత్రమే కూర ఉడుకుతుంది. చుట్టూ సరౌండింగ్ ఉంది చూసారా, అదంతా అంత వేడి ఏం లేదు. అంటే మనము క్లాత్ ఏం తీసుకోకుండా ఆ కడాయిని మామూలుగా చేత్తో పట్టుకొని కింద దించాను. నేను రొట్టె చూసినారు ఎంత స్టైల్ చేసేస్తున్నాను. మనకు చేత్తో వేయడానికి రొట్టె రాదండి, నేను ఎప్పుడు కూడా ప్లేట్తో అలానే చేస్తాను స్టైల్గా. తర్వాత వచ్చేసి మన రొట్టె నీట్గా ఈవెన్గా చుట్టూరు నీట్గా కాల్చుకొని, ఆహా మన చేపల కర్రీ రొట్టె ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నానండో. ఇది చూస్తుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు పడుతున్నాయి కదా, నాకు తెలుసండి బాబోయ్, నాకు తెలుసు. ఇది చూసిన తర్వాత మీరు కంపల్సరీ ఎలాగైనా ఫిష్ తెచ్చుకోను ఎలాగైనా సరే తింటారు, నా తెలుసండోయ్, నా తెలుసు. టేస్ట్ చేసి చూద్దాం. వావ్ సూపర్ ట్రై.